రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. నిన్న అంతా భారీ వర్షాలు కాకపోయినా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సౌత్ ఈస్ట్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లాల్లో భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇక సిటీలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. నిన్నంతా భారీ వర్షాలు కాకపోయినా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సౌత్ ఈస్ట్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లాల్లో భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇక సిటీలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సిటీతో పాటు జిల్లాల్లోనూ వర్షాలు దంచుకొట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వానలకు తీవ్ర నష్టం జరిగింది. పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. పిడుగుపడి 2 చనిపోయారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల తీవ్రతపై బాబు యాదవ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాత్రి కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిరిసిల్ల జిల్లాతో పాటు అన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా నష్టం వాటిల్లింది. 2 చోట్ల పిడుగులు పడడంతో 2 చనిపోయారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాత్రేజ్పల్లిలో కంబాల శ్రీనివాస్ అనే వ్యక్తి పిడుగుపాటుకు చనిపోయాడు. కంబాల శ్రీనివాస్ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి పొలంలోనే చింతకాయ తెంపేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే భారీ వర్షం పడడంతో వెంటనే అక్కడ ఉన్న చెట్టు కింద నిల్చున్నారు. ఈ క్రమంలో సమీపంలోనే పిడుగు పడడంతో కంబాల శ్రీనివాస్ 31 సంవత్సరాలు ఉంటాయి. తను అక్కడికక్కడే చనిపోయాడు. అయితే తన పక్కన ఉన్నటువంటి మరో 4 మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో వేములవాడలోని ఏరియా ఆసుపత్రి తరలించారు. ఇదే క్రమంలో దాదాపు అంటే తంగలపల్లి మండలంలో కూడా ఒక పిడుగుపాటు పడింది. పిడుగుపాటు కారణంగా తంగలపల్లి మండలంలోని ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్కు చెందిన రుద్రపు చంద్రయ్య ఆయన పొలం వద్ద పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా వర్షం పడింది. వర్షం పడడంతో అతను కూడా చనిపోయాడు. అంటే 2 చోట్ల పిడుగు పడితో 2 చనిపోవడం కొంచెం విషాదం నెలకొన్నది వాళ్ళ కుటుంబంలో. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా చాలా వర్షం కురింది. ఇటు వేములవాడ, అటు సిరిసిల్ల, ఇటు చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, అటు ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లిలో కూడా రాళ్ల వర్షం కురిసింది. అంటే ఈ వర్షం వస్తుందంటేనే జనాలు ఇక్కడ సిరిసిల్ల మాత్రం కొంత భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే చాలా లోతట్టు ప్రాంతాలు ఇక్కడ జలమయమవుతున్నాయి. నిన్నటువంటి కురిసిన వర్షానికి దాదాపు అంటే మనకు ఈ వరద ముప్పు సిరిసిల్ల పట్టణంలో వరద ముప్పు మాత్రం ప్రతి ఏటా ఇది కొనసాగుతోంది. వర్షం వస్తే అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిన్నటువంటి పాత బస్టాండ్, వెంకంపేట రోడ్డు, అలాగే బీవై నగర్, అంటే శ్రీనగర్ కాలనీలో చాలా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి రాకపోకలకు చాలా ఇబ్బంది అయింది. దాంతో ప్రతి సంవత్సరం ఇది కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎవరు కూడా దాన్ని చేయలేకపోయారు. అయితే గత సంవత్సరం కుట్టిన భారీ వర్షాలకు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంటే రగుడు బైపాస్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి నిర్మాణం చేయాలని చెప్పేసి అది చేసినప్పటికీ కూడా అవి కాగితాలకే పరిమితం అయ్యాయి. అయితే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా సిరిసిల్లలో మాత్రం ఈ యొక్క వర్షానికి సంబంధించిన వరద ముప్పు మాత్రం ఎప్పుడు కూడా పోవడం లేదు. దీంతో పాటు అంటే చాలా సిరిసిల్ల మన అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లో మాత్రం ఇంకా ధాన్యం కూడా పూర్తి స్థాయిలో కొనకపోవడంతో కొంచెం ధాన్యం కుప్పలు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. దీంతో వర్షం వస్తుందంటే చాలు రైతులు ఇక్కడ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో బాబు యాదవ్, V6 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా.